శ్రీమాత్రే నమః. మార్గశిరం ముక్తికి మార్గం అని అంటారు కదా. అందులో విశేషంగా మార్గశిర శుక్ల షష్ఠి, విశేషంగా స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని అంటారు. మరి ఈరోజే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం, అలా తారకాసుర సంహారం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం విశేషంగా జరిగాయట. మరి ఈరోజు విశేషంగా మనకు శనివారం రాబోతుంది. ఆ శనివారం రోజు ధనిష్ఠా నక్షత్రంతో కూడుకొని ఉంది. అంటే ఇక్కడ కుజుడి యొక్క అనుగ్రహం, అలాగే శనివారం ఉంది కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం. ఎంత అదృష్టవంతులం మనమంతా కూడా. చక్కగా ఆ రోజు ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానాదులను చేసుకొని ఆ రోజంతా కూడా శరవణ భవాయ నమః అని మనం పఠనం చేస్తూ విశేషంగా 6 వత్తులు, ఎందుకంటే షణ్ముఖుడు కాబట్టి 6 వత్తుల దీపాన్ని వెలిగించి స్వామికి విశేషంగా భస్మాభిషేకం, అలాగే తేనెతో అభిషేకం, ఆయనకి ఇష్టమైనటువంటి దానిమ్మ రసంతో అభిషేకం చేసి చక్కగా గంధాదులను అలంకరణ చేసి స్వామికి విశేషంగా 108 నామాలు ఎరుపు పూలతో, అంటే మందార కానీ గులాబీ కానీ చివరికి అక్షింతలతో కానీ స్వామికి అష్టోత్తరం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం వచ్చినటువంటి వాళ్ళు చక్కగా తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అని అభివాదం చేస్తూ మార్గశీర్షే శుక్ల షష్ఠ్యాం నిహస్తారకాసుర స్కందేన సత్కృపా ప్రాప్త బ్రహ్మద్యై పరికల్పిత అని చక్కగా పఠిస్తూ ఆ స్వామికి విశేషమైనటువంటి ప్రసాదం పానకం, వడపప్పు, చిమ్మిరి అంటే బెల్లం నువ్వులతో చేసేటటువంటిది, పాలు, దానిమ్మ పండు స్వామికి నివేదనగా పెట్టి చక్కగా స్వామి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా చూడండి అని ఇంట్లో అలా పూజించి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళల్లో విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. అందులో అక్కడ వెళ్ళి స్వామివారి అభిషేకాన్ని, అర్చనలో చక్కగా కళ్యాణాల్లో పాల్గొని జంటనాగులు ఉన్నటువంటి విగ్రహాలకు పూజ చేస్తూ ఆ సందర్భంలో స్వామికి శక్తి హస్తం విరూపాక్షం సికివాహం షఢాననం దారుణం రిపురోగాగ్నం భావయేత్ కుక్కుటధ్వజం అనేటటువంటి నామాన్ని గుళ్ళో కానీ ఇంట్లో కానీ స్తోత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే సంతాన సమస్య ఉన్నవారికి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి సంతాన సమస్య తీరిపోవునట. గర్భస్రావాలు తరచూ అయ్యేవారికి, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి, దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి వారికి, సొంత గృహం కల నెరవేరడానికి, కోర్టు సమస్యలు, భూ తగాదాలు, సర్ప కుజ దోషం ఉన్నటువంటి వాళ్ళకి, ఇలా ఒక్క దోషం కాదండి, అన్నింటికీ కూడా మనము పులి స్టాప్ పెట్టవచ్చు ఈ యొక్క స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం కనుక విశేషమైనటువంటి పూజలు చేస్తే. అలాగే ఆ గుళ్ళో ఉన్నటువంటి అయ్యగారికి దానిమ్మ పళ్ళు, ఎరుపు వస్త్రము, అలాగే కందిపప్పు దానం చేసినప్పటికీ కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంత విశేషం ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని మనమందరం కూడా జరుపుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రము అవుదాం. ఎస్ఆర్ఆర్ ఆస్ట్రాలజీ తరఫున కూడా ఈ సంవత్సరము యథావిధిగా సుబ్రహ్మణ్యేశ్వర కుజ గ్రహం యొక్క జపాలు, అలాగే హోమాలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తుల సేవలో ఎప్పుడు ముందుండేటటువంటి మా ఎస్ఆర్ఆర్ ఆస్ట్రాలజీ తరఫున అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. మీరు ఇందులో కూడా పాల్గొనవచ్చు. స్వామి కార్యం కాబట్టి మనమందరం కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుదాం అనే మంగళకరమైన విషయాన్ని తెలియజేస్తూ శ్రీమాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి. ఎందుకంటే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా తెలపడం కూడా విశేషం. అలా తెలియజేసి అందరూ కూడా దయచేసి థమ్స్ అప్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు నడిపియాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.